అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత నెల 26వ తేదీన నర్సన్నపేటకి చెందిన బంగారం వ్యాపారి పొట్నూరు వెంకట పార్వతీశం గుప్తా వైజాగ్లో 2 కోట్ల రూపాయల బంగారం కొనుగోలు చేసి కారు డ్రైవర్తో పాటు పెద్దపాడు వద్దకు చేరుకొని అక్కడ కార్ డ్రైవర్ మాత్రం సర్వీస్ రోడ్డుకి కారు పెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఆయన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో బంధువులు మాత్రం ఆందోళన చెంది నర్సన్నపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో రంగంలో దిగిన పోలీసులు మాత్రం ఎక్కడైతే గుప్తా మిస్సింగ్ అయ్యారో అక్కడి నుండి మొదలుపెట్టారు. కార్ డ్రైవర్తో పాటు ఆయనకి సహకరించిన వ్యక్తులు కూడా ఆరా తీశారు. 10 రోజుల తర్వాత పెద్దపాడు సమీపంలో ఉన్నటువంటి ఈ గడ్డలో ఆయన మృతదేహం మాత్రం కొద్దిసేపటి క్రితమే బంధువులు గుర్తించడం జరిగింది. కాకపోతే 26వ తేదీన ఆయన బంగారం కొనుగోలు చేసేందుకు వెళ్లేందుకు మాత్రం ఆయనతో పాటు ఒక ప్రైవేటు కారును బుక్ చేసుకున్నారు. కార్ డ్రైవర్ సంతోష్ ఆ కార్ డ్రైవర్గా వ్యవహరించారు. బంగారం కొనుగోలు చేసి తిరిగి వస్తున్న క్రమంలో పెద్దపాడు వద్ద సమీపంలో ఉన్న సర్వీస్ రోడ్డు దుక్కు కారు తీసుకెళ్లడాన్ని మాత్రం గమనించినటువంటి గుప్తా మాత్రం ఆయన ప్రశ్నించడం జరిగింది. అయితే అప్పటికే గుప్తాను హతమార్చేందుకు సంతోష్ వేసిన స్కెచ్లో ఎవరైతే కారు డెకరేటర్ రాజు, అదేవిధంగా మణికంఠ, ఈ డెకరేటర్ రాజు పెద్దపాడు సమీపంలోనే ఒక కార్ డెకరేషన్ షాప్ నడుపుతున్నాడు. మణికంఠ మాత్రం నర్సన్నపేటకి చెందినట్టు బొరివంక గ్రామస్తుడిగా గుర్తించారు. ఈ ముగ్గురును కూడాను గత వారం రోజులుగా విచారించిన పోలీసులు మాత్రం ఆ రోజు గుప్తాను మాత్రం కారు దించి అక్కడ హతమార్చి ఆ బంగారం బిస్కెట్లు మాత్రం అపహరించుకుపోయారు. అక్కడి నుంచి ఆ బంగారంతో పాటు డబ్బులు కూడాను ఆయన దగ్గర ఉన్న కూడా అంటే తస్కరించారని తెలిసిందే. కాకపోతే బంగారాన్ని నర్సన్నపేటలో తాకట్టు పెట్టి 1,40,000 రూపాయలు తీసుకొని వారు తీర్థయాత్రలకు వెళ్ళిపోవడం జరిగింది. అనంతరం ఎవరైతే గుప్తాకు సంబంధించిన మొబైల్ ఫోన్ ఉందో ఆ ఫోన్ను మాత్రం ఒక ఆర్టీసీ బస్సులో పడేయడంతో ఏదైతే ఆ మొబైల్కి మాత్రం ట్రాకింగ్ స్పెషాలిటీ ఉండడంతో బంధువుల సహకారంతో ఆ మొబైల్ ఫోన్ ఆధారంగా ఆ ఏదైతే కాల్ రిజిస్టర్ ఉందో ఆ కాల్ రిజిస్టర్లో సంతోష్ ఎవరితో మాట్లాడారు, సంతోష్ను ట్రేస్ అవుట్ చేసిన తర్వాత మణికంఠ రాజులను కూడా అదుపులో తీసుకున్నారు. ఎట్టకేలకు వారు మాత్రం కొత్త రోడ్డు సమీపంలో ఉన్నటువంటి గడ్డలో ఆయన్ని హతమార్చి గడ్డలో పడేయడం జరిగింది. 10 రోజుల అనంతరం నీరు అంటే తీవ్రంగా ప్రవహించడంతో మాత్రం ఈరోజు నీటిని తగ్గించి గడ్డలో జల్లెడి పట్టుగా కొద్దిసేపటి క్రితమే ఈ గుప్తా మృతదేహం మాత్రం లభించింది. ప్రస్తుతం ఆ మృతదేహం లభ్యం కావడంతో బంధువులందరూ కూడా నర్సన్నపేట ఇక్కడ చేరుకున్నారు. చూస్తే గుప్తా వైజాగ్ ఎప్పుడు వెళ్ళిన తర్వాత ఎప్పుడు మిస్ అయిన తర్వాత ఈరోజు అది గుప్తా మృతదేహంగానే నిర్ధారించారా? నేను గుప్తా బంధువుడిని ప్లస్ నర్సన్నపేట వర్తక సంఘం కోమటి సంఘం ప్రెసిడెంట్ని. గత నెల 26వ తేదీన పుట్నూరు పార్వతీశం గుప్తా అనే మా కజిను వ్యాపార నిమిత్తం వైజాగ్ ఉదయం 9-9:30 ప్రాంతంలో వెళ్ళాడు. సొంత కారులో వెళ్ళాడు. సంతోష్ అని నేను కార్ డ్రైవరు. గత 4-5 సంవత్సరాలు పెట్టి ఆయన ఆప్టింగ్ డ్రైవర్గా ఆయన్నే ఎప్పుడు వినియోగించుకుంటున్నాడు. కారు కూడా ఎప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది. అంత నమ్మకస్తుడు అనేసి ఇప్పుడు ఆయనకి నమ్మేవాడు. ఆయన్ని వైజాగ్లో నగదు పట్టుకెళ్ళి బంగారం కొనుక్కొని తిరిగి వచ్చినప్పుడు శ్రీకాకుళంలో 3-3:30 ప్రాంతంలో ఆయన ఫ్రెండ్కి ఒక మెసేజ్ పెట్టాడు. అక్కడి నుంచి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఎప్పటికీ ఫోన్ రింగ్ అవ్వకపోతే బంధువులు డౌట్ వచ్చి ఒకరోజు ఆగిన తర్వాత మరుసటి రోజు వినాయక చవితి మరుసటి రోజు 28వ తేదీన నర్సన్నపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదు ఇచ్చిన మేరకు నర్సన్నపేట పోలీసులు చాకచక్యంగా ఈ కేసుని ట్రేస్ చేసి మాకు ఈరోజు మృతదేహాన్ని చూపించారు. మాకు అనధికార సమాచారం ప్రకారం బంగారం కూడా చాలా మట్టుకు రికవరీ అయినట్టుగా మాకు తెలిసింది. ఈ విషయంలో పోలీసులకు మేము అభినందిస్తున్నాము. ఏదైనా సరే ఆ ముద్దాయిలకి ఆ నరరూప రాక్షస హంతకులకి తగిన విధంగా శిక్ష పడాలని మీకు ఈ ఆర్టీవీ మూలంగా అందరినీ ప్రజలను కోరుకుంటున్నాం. అంత నమ్మిన బంటుగా ఉన్నట్టు సంతోష్ ఈరోజు అంతటి ఆక్రమణలు పాల్పడ్డ వెనక ఏమైనా స్నేహితులు సన్నిహితుల తాలూగా ప్రమేయం ఉందా, లేకపోతే ఆయనే కావాలని ఆయన హతమార్చేందుకు రాజుని అదేవిధంగా మణికంఠను కూడాను ఈ ప్లాన్లో ఇరికించారనుకో? ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్ మర్డర్ అండి. ఇందులో సంతు, ఆయన భార్య, ఆయన స్నేహితులు కూడా ఉన్నట్టు మాకు సమాచారం. అంతమించి మాకు మరేం తెలియదు. చూస్తే కనుక ఈ విషయంలో ఆయన మొబైల్ ఫోన్ కనుక లభించకపోతే ఇది మిస్సింగ్ కేసు కానీ మిగిలిపోయే పరిస్థితి ఉండేదే. 10 రోజులు కావస్తున్నా కూడా ఈ రోజుకు బాడీ దొరికిన పరిస్థితి చూస్తుంది. ఆ ఫోన్ని వాళ్ళు తెలివిగా ఒక ఆర్టీసీ బస్సులో పడేశారు. ఆ ఆర్టీసీ బస్సులో దొరికిన ఒక ప్యాసింజర్ వచ్చావు. ఆ ఫోన్కి నెంబర్ ఆఫ్ కాల్స్ రావడంతో ఆయన ఫోన్ లిఫ్ట్ చేసి ఈ ఫోన్ నా దగ్గర ఉంది, నాకు మధురవాడ దగ్గర ఆర్టీసీ బస్సులో దొరికింది, మీరు ఎవరైనా వస్తే ఇచ్చేస్తామని చెప్పేసి ఆయన ఒక చిన్న పిల్లడి చేత ఆ ఫోన్ను మాకు పంపించాడు. ఆ మధురవాడ రమ్మని చెప్పేసి అక్కడ నుంచి మాకు ఆయన మిస్ అయిపోయాడు. ఆయన ఎవరో కూడా మాకు తెలియదు.
మొత్తానికి ఫోన్ అక్కడ దొరికింది. ఆ ఫోన్ కాల్ రికార్డర్ ప్రకారంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తే అసలు విషయాలన్నీ బయటపడ్డాయి. అంటే ఈ బంగారం కూడా నర్సన్నపేటలో కొంత ఎవరిదరో తాకట్టు పెట్టి వాళ్ళ తీర్థయాత్రకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. అదేమైనా వాస్తవం ఉందా? వాళ్ళు మట్టుగా బంగారం తాకట్టు పెట్టలేదు తెలియదు, కానీ వాళ్ళు మట్టుగా మరుసటి రోజే అంటే 27వ తేదీనే 27వ తేదీ వినాయక చవితి అయిపోయిన వెంటనే వాళ్ళంతా కలిపి వేరే కారులోన తిరుపతి వెళ్ళిపోయారు. అది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను. చూస్తే కనుక ఈరోజు గుప్తా బంధువులందరూ కూడాను అటువంటి నమ్మిన బంటు చేసినటువంటి ఈ ఉదంతంతో చాలా ఆవేదన గురయ్యే పరిస్థితి ఉంటుంది. వాళ్ళ ఇంట్లో గుప్తా ఒక్కడే ధనార్జన చేస్తున్నాడు. మిగతా వాళ్ళంతా కూడాను ఖాళీగా ఉన్నారు. మొత్తం 3 కుటుంబాలు కూడా ఈయన మీద ఆధారపడినాయి. ఈయన చనిపోవడం వాళ్ళ ఇంటికి తీరని లోటు. వాళ్ళంతా చాలా శోక సముద్రంలో ఉన్నారు. వాళ్ళని ఓదార్చడం మా తరం కావట్లేదు. ఇంతకంటే ఘోరం ఇంకోటి ఉండదు. నర్సన్నపేటలో వ్యాపార లావాదేవీలకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, చాలా ఆహ్లాదకరమైనటువంటి వ్యాపారం జరుగుతుంది. కానీ ఈ గుప్తా హత్య ఉదంతంతో నర్సన్నపేట వర్తకుల్లో ఒక భయం నెలకొనే పరిణామం ఈ సంఘటన వల్ల నర్సన్నపేటలో వర్తకులందరూ కూడాను మున్ముందు వ్యాపారం చేయడానికి చాలా భయపడుతున్నారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు కూడా అర్థం కావట్లేదు. ఇది నర్సన్నపేట వ్యాపారంలో మట్టుగా జిల్లాలో చాలా మంచి పేరు ఉంది. అలాంటి వ్యాపారం కూడా మున్ముందు కొనసాగుతుందో లేదో మాకు అనుమానంగానే ఉంది. నర్సన్నపేట వ్యాపార లావాదేవీలకు ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశంగా చెప్పుకుంటారు. కోట్లాది రూపాయల బంగారం టర్నోవర్ అవుతుంది. అటువంటి వ్యాపార కేంద్రంలో గుప్తా ప్రీ ప్లాన్ మర్డర్ మాత్రం వ్యాపారస్తుల్లో ఒక దిగులు నెలకొందని చెప్పుకోవచ్చు. 26వ తేదీన తన సొంత కారు గత కొన్నాళ్ళుగా తనకు నమ్మిన బంటుగా ఉన్న సంతోషం డ్రైవర్తో వైజాగ్ వెళ్ళి అక్కడ బంగారం కొనుగోలు చేసి తిరిగి వస్తున్న క్రమంలో మధురవాడ దగ్గర ఎవరైతే సంతోష్ ఆయన సెల్ ఫోన్ మాత్రం ఆర్టీసీ బస్సులో పడేయడం, ఆ ఫోన్ మాత్రం తరచూ కాల్ రావడంతో బంధువులకు ఆ ఫోన్ అప్పచెప్పడం, ఈ పరిణామాలతో పాటు పెద్దపాడు సమీపంలో ఉన్న కార్ డెకేటర్ రాజు వద్దకు చేరుకొని ముందుగానే సమాచారం ఇవ్వడం జరిగింది. కార్ డెకేటర్ రాజుతో పాటు మణికంఠ ఎవరైతే సంతోష్కి స్నేహితుడో ఆయన, తర్వాత సంతోష్ భార్య, ఈ నలుగురు కలిసి ఈ బంగారాన్ని తస్కరించి ఈ గుప్తను మాత్రం హత్య చేసి పండినటువంటి కుట్రగా భావిస్తున్నారు. పోలీసులు మాత్రం గుప్తకు సంబంధించిన మొబైల్ ఫోన్ దొరకడంతో ఈరోజు మాత్రం ఆ కాల్ డేటా ఆధారంగా సంతోష్ ఎవరితో సంపాదించిన రాజుతో పాటు మణికంఠతో పాటు సంతోష్ భార్య, ఈ నలుగురిని కూడా వారం రోజులుగా విచారించారు. 26వ తేదీన ఈ హత్య చేసిన అనంతరం మాత్రం 27వ తేదీన తీర్థయాత్ర పేరుతో తిరుపతి వీళ్ళందరూ వెళ్ళడం జరిగింది. ఈ విషయాన్ని గమనించిన పోలీసులు మాత్రం చాకచక్యంగా వ్యవహరించి గుప్తను హత్య చేసినటువంటి నిందితులు మాత్రం అదుపులో తీసుకున్నారు. బంగారం కూడా రికవరీ చేశారు. కాకపోతే గుప్తతో పాటు ఈరోజు నరసన్నపేట వ్యాపారస్తుల్లో మాత్రం ఈ హత్య ఉదంతం ఒక ఉలిక్కిపాటు గురైంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. నమ్మిన బంటిగా ఉన్న సంతోష్ మాత్రం ఈరోజు గుప్తను హత్య చేసేందుకు తన స్నేహితుడైనటువంటి మణికంఠ రాజులను కూడా వేదిక చేసుకోవడం, సంతోష్ భార్య కూడాను ఇందులో కీలక పాత్ర పోషించడం, ఈ పరిణామాలన్నీ కూడాను ఈరోజు గుప్తా హత్యకి మాత్రం దోహదపడ్డాయని చెప్పుకోవచ్చు. పోలీసులు మాత్రం గుప్తా లభించినటువంటి సెల్ ఫోన్ డేటా ఆధారంగా ఈరోజు హంతకులను పట్టుకోవడంలో మాత్రం సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. నరసన్నపేటలో నెలకొన్న ఈ భయాందోళన తొలగేందుకు మాత్రం ఎవరైతే ఆ హత్య ఉదంతాలు పాల్పడ్డారో వారిని కఠినంగా శిక్షించాలని వ్యాపారస్తులందరూ డిమాండ్ చేస్తారు. మరి ఆ దిశగా ఈ పోలీసులు మాత్రం పారదర్శకంగా దర్యాప్తు నిర్వహించి ఆ హంతకులు మాత్రం కఠినంగా శిక్ష పడేలా చేస్తారా లేదా అన్న విషయం వేచి చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.